వెల్కమ్ టు మీ టీవీ. నేను మీ మౌనిక. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుండి స్వీకరించిన ఫిర్యాదులు, అర్జీలను వేగంగానే పరిష్కరించాలని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాధవత్ సంతోష్ ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులు, అర్జీలను వేగంగా పరిష్కరించాలని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాధవత్ సంతోష్ ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్, స్థానిక సంస్థలు జీవి శ్యాంప్రసాద్ లాల్, రెవెన్యూ అదనపు కలెక్టర్ అమరేందర్, కలెక్టరేట్ ఏవో చంద్రశేఖర్తో కలిసి హాజరై ప్రజల నుంచి అర్జీలు, వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలకు పరిష్కారం చూపే బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో 41 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ తెలిపారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులు, అర్జీలను పరిశీలించి సత్వర పరిష్కారం చూపేలా సంబంధిత శాఖల జిల్లా స్థాయి అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి వెంటనే పరిష్కరించేలా తగు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ప్రజావాణి నుంచి వచ్చిన పెండింగ్ లో ఉన్న అర్జీలను సైతం వారంలో పరిష్కరించాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ విభాగాల సూపరింటెండెంట్, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. శ్రీశైలం కుడి జల విద్యుత్ కేంద్రం వద్ద విద్యుత్ ఉత్పత్తిని వెంటనే ఆపాలి. శ్రీశైలం కుడి జల విద్యుత్ కేంద్రం వద్ద విద్యుత్ ఉత్పత్తిని వెంటనే ఆపాలి. ఈ కార్యక్రమానికి గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కూచుకుల రాజేష్ రెడ్డి పాల్గొంటారు. కల్వకుర్తి నియోజకవర్గ అన్ని మండలాల నుండి రైతులు, నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున కల్వకుర్తి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్దకి 10 గంటలకు అందరూ రావాలని క్యాంప్ ఆఫీస్ నుంచి శ్రీశైలం డ్యాం వద్దకు పోవడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ రాగలరని కోరారు. శ్రీశైలం కుడి జల విద్యుత్ కేంద్రం వద్ద విద్యుత్ ఉత్పత్తితో త్రాగునీరు, సాగునీటికి ఆటంకం ఏర్పడుతుందన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఏపీ జెన్కో ఉన్నతాధికారులకు గతంలో విన్నవించడం జరిగింది. కావున మళ్లీ విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తున్నారు. దీనితో త్రాగునీరు, సాగునీటికి చాలా ఇబ్బందులు ఏర్పడడం జరుగుతోంది. కోల్చారం మండలంలోని కొంగోడ్ గ్రామంలో సహన సంస్థ జిల్లాలో బాలల హక్కులపైన కార్యక్రమాన్ని నిర్వహించారు. కోల్చారం మండలంలోని కొంగోడ్ గ్రామంలో సహన సంస్థ జిల్లాలో బాలల హక్కులపైన, బాల్య వివాహాలపైన, బాల కార్మికులు లేని గ్రామాలుగా మరియు గ్రామాలలో అంతరించిపోతున్న భజన, కోలాటం, తబలా, వీణ వాయించడం ఈ కళలు పిల్లలకు నేర్పించాలనే సంకల్పం సహన సంస్థ తీసుకుంది. అలాగే ప్రతి కుటుంబంలో మంచి జీవితం కొనసాగాలంటే ఆరోగ్యాన్ని మించిన సంపద లేదు. ఆరోగ్యమే మహాభాగ్యం. దీనికి మించిన సంపద లేదని గ్రామాలలో గ్రామ సమావేశాలలో సహన సంస్థ తీసుకున్న అంశాల పట్ల ప్రజలకు అవేర్నెస్ కల్పించే కార్యక్రమాలు మరియు ప్రభుత్వ రంగ సంస్థ, కేంద్ర ప్రభుత్వ రంగం ప్రవేశపెడుతున్న పథకాల పట్ల అవేర్నెస్ కల్పిస్తున్న విషయాలు విదితమే అన్నారు. అందులో భాగంగా ఈరోజు సహన సంస్థ చైర్మన్ సత్యనారాయణ గ్రామంలో మేకల పోచయ్య అనే వ్యక్తికి కొంతకాలం క్రితం బైక్ యాక్సిడెంట్లో కుడికాలు విరిగిపోయి ఇంటి దగ్గరే ఉంటూ కాలు లేకుండా ఒకే ఒక కాలుతో కట్టె సహాయంతో నడుస్తున్న పోచయ్యను సంస్థ ప్రతినిధి గమనించి మాట్లాడి వెంటనే మరొక జీవోదాయ సంస్థతో కోఆర్డినేటర్ మంజులను కలిసి అతని పరిస్థితి వివరించగా కోఆర్డినేటర్ మంజుల సానుకూలంగా స్పందించి ఎడమకాలు పెట్టించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేకల పోచయ్య మాట్లాడుతూ నాకు సహాయం అందించిన సహన సంస్థ ప్రతినిధులకు, జీవోదయ సంస్థ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధి సత్యనారాయణ మాట్లాడుతూ అన్ని సంస్థలను కలుపుకొని ముందుకు వెళ్తూ కొన్ని మావంతుగా ఎప్పుడు చిన్న చిన్న అవసరాలను ప్రజలకు అందించడం ముఖ్యాంశంగా సంస్థ తీసుకుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దుబ్బగాల స్వామి, వార్డు మెంబర్ ఎన్నారం యాదగిరి, మాజీ వార్డు మెంబర్ స్వామి, దుర్గయ్య, వంజర ఏగొండ, గణేష్, ఎడ్ల మల్లేశం, దుర్గయ్య పాల్గొన్నారు. నా పేరు సత్యనారాయణ, సహన సంస్థ ఆర్గనైజేషన్. ఈరోజు కొంగోడు గ్రామంలో మేకల పోచయ్య అనే వ్యక్తికి హ్యాండిక్యాప్డ్గా ఉన్న వ్యక్తి కాలు కొట్టేయడం జరిగింది కొన్ని సంవత్సరాల క్రితం. ఈరోజు అతనికి హాస్పిటల్ జీవోదయ సంస్థ వారితో మాట్లాడి నిన్నటి రోజున కాలు పెట్టించడం జరిగింది. గ్రామంలో గ్రామ పెద్దలు సర్పంచ్ గారిని ఆధ్వర్యంలో పెట్టించినని చెప్పడానికి ఈ విషయం తెలియజేస్తున్నాం. గ్రామ ప్రజలందరూ సహకరించినందుకు సహన సంస్థకు, జీవోదయ సంస్థకు, సహన సంస్థకు కృతజ్ఞత, అభినందనలు. నేషనల్ హైవే 44 జాతీయ రహదారిపై ఆశా వర్కర్లు భారీ ధర్నా. నేషనల్ హైవే 44వ జాతీయ రహదారిపై ఆశా వర్కర్ల భారీ ధర్నా.
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలోని కౌరమ్మపేట సమీపంలో జాతీయ రహదారిపై సోమవారం ఆశా వర్కర్లు భారీ ఆందోళన చేపట్టారు. గత 6 నెలలుగా తమకు వేతనాలు అందడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వందలాది మంది మహిళలు రోడ్డుపై బైఠాయించారు. గంటకు పైగా సాగిన ఈ ధర్నా వల్ల హైదరాబాద్ కర్నూలు జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు పూర్తిగా అంతరాయం కలిగింది. ధర్నాలో పాల్గొన్న ఆశా వర్కర్లు మా జీతాలు మాకు ఇవ్వాలి, సీఎం డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. 6 నెలల నుంచి జీతాలు లేక తమ కుటుంబాలు గడవడమే కష్టంగా మారిందని, పస్తులు ఉండాల్సిన పరిస్థితికి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ కష్టాన్ని గుర్తించడం లేదని, వెట్టి చాకిరి చేయించుకుంటూ వేతనాలు ఆపడం ఏంటని వారు ప్రశ్నించారు. ధర్నా సంబంధిత సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఆశా వర్కర్లకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే తమ సమస్య పరిష్కారం అయ్యే వరకు కదిలేది లేదని మహిళలు బైఠాయించారు. ఈ ఆందోళన కారణంగా హైవేపై సుమారు 10 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోలీసు బలగాలు మీకు న్యాయం జరిగేటట్టు చేస్తాము అని నచ్చజెప్పపోయినా వినకపోవడంతో మహిళల పట్టుదలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. స్థానిక ఎమ్మెల్యే వెంటనే ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ఆశా వర్కర్లు డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే గారు మా సమస్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలి, మా పెండింగ్ జీతాలను వెంటనే విడుదల చేయించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి అని వారు విజ్ఞప్తి చేశారు. అధికారులు రాతపూర్వక హామీ ఇచ్చే వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర అధ్యక్షురాలు జయలక్ష్మి, సిఐటియు జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. अरे నువ్వు మళ్ళీ అడ్డ బస్సులో వస్తావు మేకరా మనం 3 లక్షలు జీతం 2 లక్షలు జీతం 2 లక్షలు జీతం ఆయనకు
కూర్చోండి. ధర్నా ధర్నాలున్నా జరగమ్మ పాయ బాబు నవతెలంగాణ
आपका काम हो गया ना। కట్టది కట్టది కూర్చుంది కళ్ళ వస్తుంది. నమస్కారం. ఆశా యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నిర్బంధానికి వ్యతిరేకంగా అట్లాగే అసెంబ్లీలో ఆశాలకు 12,000 ఫిక్స్డ్ వేతనం నిర్ణయం చేయాలని ఈ రోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా హైవే రహదారుల్ని మొత్తం కూడా రాస్తారోకో చేయాలి, దిగ్బంధనం చేయాలని మా రాష్ట్ర కమిటీగా మేము నిర్ణయం చేశాం. నేను రాష్ట్ర అధ్యక్షురాలిని, నా పేరు పి జయలక్ష్మి. రాష్ట్ర కమిటీ నిర్ణయంలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల దగ్గర ఉన్న పౌరంపేట దగ్గర ఇక్కడ నేషనల్ హైవేను మొత్తం కూడా మేము అక్కడి నుంచి ఇక్కడ దాకా ఆశాలు పెద్ద సంఖ్యలో కూర్చొని ఇక్కడ రాస్తారోకో నిర్వహిస్తున్నాం. ఇక్కడ పోలీసులు వచ్చి మమ్మల్ని బెదిరిస్తున్నారు. మేము ఇక్కడ చేయడానికి కారణం ఏంటంటే మాకు ధర్నా చౌక్ అనేది ధర్నా చేసుకునే అవకాశం ఉన్న ధర్నా చౌక్ అది. మేము 28వ తేదీన మేము అయ్యా ధర్నా చేసుకుంటాం, మాకు సభకు అవకాశం ఇవ్వండి, బ్యానర్ పెట్టుకుంటాం, 4 విషయాలు మాట్లాడుకుంటాం, మాకు సపోర్ట్ ఇచ్చే పెద్ద మనుషులను మేము పిలుచుకుంటాం అనేసి మొత్తం విజ్ఞప్తులు చేశాం. మేము పోలీసులకి విజ్ఞప్తులు చేస్తే ఇస్తామని మమ్మల్ని మోసం చేసి 27వ తేదీ రాత్రి రిజెక్ట్ చేసిన పరిస్థితి ఉంది. మరి ధర్నా చౌక్ రానివ్వరు, మా విషయాలు మమ్మల్ని మాట్లాడనివ్వరు, ప్రజావానికి రానివ్వరు. కోర్టు కమిషనర్ ఆఫీస్కి పోతే ఆఫీస్కి పోకముందే మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. మరి మేము ఎక్కడ చెప్పుకోవాలి? మేము 20 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాం, ఆరోగ్య సేవలు అందిస్తున్నాం. ఈరోజు ప్రజలందరూ ఆరోగ్యంగా బతికే దాంట్లో మేము కీలక పాత్ర పోషిస్తున్నాం. మరి మా సమస్యలు ఎక్కడ చెప్పుకోవాలి? చెప్పుకునే అవకాశం లేకపోతే మేము ఎట్లా బతకాలనేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిక చేస్తున్నాం. ఈ రోజు ఈ హైవేలలో రాస్తారోకోలు చేసే పరిస్థితిని కల్పించింది మేము కాదు, ప్రభుత్వం యొక్క నిర్బంధంలో నుండి పుట్టిందే ఈ రాస్తారోకో. మాకు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా అవకాశం ఇస్తే రాస్తారోకోలు ఉండకపోతుండే. అందుకని ప్రభుత్వం యొక్క పద్ధతి అట్లుంది కాబట్టి మేము రాస్తారోకో చేస్తున్నాం. మేము కొంతమ్మ కోరికలు అడగట్లేదు, కొంత డిమాండ్లు అడగట్లేదు. ఈ ముఖ్యమంత్రి గారే ఇప్పుడున్న సీతక్క గారితో పాటు మంత్రులందరూ మేము అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు టెంట్లు వేసుకొని పోరాటాలు చేస్తే మా దగ్గరకు వచ్చారు, టెంట్ల కిందకు వచ్చారు, మాతో చట్టాపట్టాలు వేసుకొని పోరాటాలు చేశారు, మాకు మద్దతు తెలియజేశారు. మేము అడుగుతున్న 18,000 ఫిక్స్డ్ వేతనం న్యాయమైన డిమాండ్ ఇంకా తక్కువ అడుగుతున్నారు మీరు అనేసి అన్నారు. మేము పెట్టిన డిమాండ్లన్నీ న్యాయమైనవి అన్నారు. మాకు ఓట్లు వేయండి, గెలిపించండి, మేము గద్దె మీదకి వస్తే 18,000 ఫిక్స్డ్ వేతనం మీకు చేస్తామనేసి హామీ ఇచ్చారు. మరి హామీ ఇచ్చి 2 ఏళ్ళు అయింది. 2 ఏళ్ల నుంచి నీ నోటి నుండి, ముఖ్యమంత్రి గారి నోటి నుండి కానీ, మంత్రుల నోట్ల నుంచి కానీ కనీసం ఆశా వర్గాలు అనేవాళ్ళు రాష్ట్రంలో ఉన్నారు. మేము పరిష్కారం చేస్తాం, పిలుస్తాం, మాట్లాడతామన్న పాపాన ఈ ప్రభుత్వం మాట్లాడట్లేదు. మరి మేము ఎట్లా బతకాలి అనేసి ఈ రోజు మేము అడుగుతున్నాం. 2 ఏళ్ళు అయింది, అంతకంటే ముందు 3 ఏళ్ళు అయింది. ఈ రోజు మాకు పారితోషికాలు పెరగక, జీతం పెరగక 5-6 సంవత్సరాలు అవుతుంది. 5-6 ఏళ్ల నుండి పనిభారం విపరీతంగా పెరిగింది. ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.
మాకు వచ్చేది పెరగకపోతే ఎట్లా బతకాలనేసి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. అందుకని ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాం, అసెంబ్లీలో ఉన్న మంత్రులకు అందరికీ కూడా మేము చెప్తున్నాం, ఎమ్మెల్యేలకు అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మా కోసం ఈరోజు అసెంబ్లీలో చర్చ జరగాలి, మా కోసం చర్చ జరగాలని పట్టుబట్టాలి ఎమ్మెల్యేలందరూ, మంత్రులందరూ. అట్లాగే మేము అడుగుతున్నా, ఫిక్స్డ్ వేతనం 18,000 అసెంబ్లీలో నిర్ణయం చేయాలి. నిర్ణయం చేస్తేనే ఈ హైవే దగ్గర నుండి లేస్తాం, లేకపోతే లేచేది లేదు. తాడో పేడో తావో బతుకో అన్ని రకాలుగా మేము సిద్ధపడి ఇక్కడికి వచ్చాం. మేము ఓపికతో ఉండి ఈరోజు అలసిపోతున్నాం, మా ప్రాణాలే పోతున్నాయి. మా సమస్యలు మాత్రం పరిష్కారం చేయట్లేదు. ఈరోజు అసెంబ్లీలో ఏదో ఒకటి తేల్చాలి, లేకపోతే మేము ఇక్కడ నుండి లేవం. ఖబర్దార్ కాంగ్రెస్ ప్రభుత్వం అనేసి హెచ్చరిక చేస్తున్నాం. అట్లాగే అయినా ప్రభుత్వం పరిష్కారం చేయకపోతే మేము ఇప్పటికే ప్రకటన చేశాం, వర్షాకాలంలో సీజనల్ వ్యాధులున్న కాలంలో మేము పనులన్నీ బంద్ చేసి మొత్తం మా సత్తా చూపెట్టడానికి నిరవధిక సమ్మెలోకి వెళ్తున్నాం. ఖబర్దార్ ముఖ్యమంత్రి గారు అనేసి మేము ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. ప్రజాపాలన ప్రగతికి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ రోజు జడ్చర్ల పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి మనుప్రియ గారి ఆధ్వర్యంలో ఉచిత మెగా ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. ప్రజా పాలన ప్రగతికి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ రోజు జడ్చర్ల పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ మనుప్రియ గారి ఆధ్వర్యంలో ఉచిత మెగా ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మహబూబ్ నగర్ నుండి 6 స్పెషలిస్ట్ డాక్టర్లు వచ్చి సేవలు అందించడం జరిగింది. క్యాంపుకి 431 మంది వచ్చి ఉచిత సేవలు పొందడం జరిగింది. 137 మంది జనరల్ ఫిజిషియన్స్ సేవలు, 52 మంది గైనకాలజిస్ట్ సేవలు, 36 మంది పెడియాట్రిక్ సేవలు, 51 దంత వైద్య సేవలు, 88 ఆర్థోపెడిక్ సేవలు, 67 కంటి వైద్య సేవలు పొందడం జరిగింది. 11 మందికి ఎక్స్రేలు, 371 ల్యాబ్ టెస్టులు చేయడం జరిగింది. 64 మందిని మెరుగైన చికిత్స కోసం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మహబూబ్ నగర్కు రిఫర్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ పుష్పలత గారు ప్రారంభించడం జరిగింది. వైస్ చైర్మన్ సారిక గారు, కౌన్సిలర్ జ్యోతి, కుమ్మరి రాజు, బుక్క మహేష్, శశికిరణ్ రావడం జరిగింది. జిల్లా వైద్యాధికారి డాక్టర్ కృష్ణ, జిల్లా క్షయ నిర్మూలన అధికారి డాక్టర్ మల్లికార్జున్, జిల్లా MHN ప్రోగ్రాం అధికారి డాక్టర్ శివకాంత్ పర్యవేక్షించడం జరిగింది. కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది పాల్గొనడం జరిగింది. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ మనుప్రియ, నేను జడ్చర్ల పట్టణ వైద్యాధికారిని. ఈరోజు మన ZPHS కావరంపేట స్కూల్లో ప్రజాపాలన ప్రగతికి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఒక ఉచిత మెగా హెల్త్ క్యాంప్ అనేది మన జడ్చర్ల ప్రైమరీ హెల్త్ సెంటర్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా ప్రజల వద్దకి స్పెషలిస్ట్ సేవలను తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మనకి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నుంచి మొత్తం 6 మంది స్పెషలిస్టులు రావడం జరిగింది. వాళ్ళు వచ్చి వాళ్ళ సేవలను అందించడం జరిగింది. వాళ్ళు ఎవరెవరు అంటే మనకి ఆర్థోపెడిషియన్ డాక్టర్ వచ్చారు, కెమికల్ స్పెషలిస్ట్ వచ్చారు, పీడియాట్రిషియన్ వచ్చారు, డెంటల్ డాక్టర్ వచ్చారు, జనరల్ ఫిజిషియన్ వచ్చారు, ఆప్థమాలజిస్ట్ రావడం జరిగింది. సో ఈ ప్రోగ్రామ్ గురించి జడ్చర్ల మొత్తం అవగాహన కలిగించడం జరిగింది. సో ఈ క్యాంపుకి మొత్తంగా మనకి 431 మంది హాజరయ్యి ఈ సేవలను తీసుకోవడం జరిగింది. వారిలో 137 మంది జనరల్ ఫిజిషియన్ దగ్గర చూపించుకోవడం జరిగింది. వాళ్ళలో 17 మందికి ఇంకా కొంచెం ట్రీట్మెంట్ అవసరం ఉండి వాళ్ళని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి రెఫర్ చేయడం జరిగింది. ఈ 17 మందిని కూడా మళ్ళీ మేము ఇక్కడ UPHC జడ్చర్ల నుంచి ఫాలోఅప్ చేయడం జరుగుతుంది. వాళ్ళు GHకి వెళ్ళినా లేదా, వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్నారా లేదా, ట్రీట్మెంట్ తీసుకున్నాక మళ్ళీ అది వాడుతుందా లేదా అనేది కూడా ఈ కార్యక్రమంలో భాగంగా మళ్ళీ మేము ఫాలోఅప్ చేస్తాము. అదేవిధంగా మన గైనకాలజిస్ట్ దగ్గర మొత్తం 52 మంది సేవలు తీసుకోవడం జరిగింది. వాళ్ళలో మళ్ళీ ఇంకా స్పెషలిస్ట్ రెఫరల్ చేయడం జరిగింది. 4 మందిని రెఫరల్ చేయడం జరిగింది. అదేవిధంగా పీడియాట్రిషియన్ దగ్గర మొత్తం 36 మంది పిల్లలు చూసుకోవడం జరిగింది. వాళ్ళలో 4 రెఫర్ చేయడం జరిగింది. ఆర్థోపెడిషియన్ దగ్గర మొత్తం 88 మంది సేవలు పొందడం జరిగింది. వాళ్ళలో 15 మందిని రెఫర్ చేయడం జరిగింది. అదేవిధంగా డెంటల్ డాక్టర్ దగ్గర మొత్తం 51 మంది సేవలు పొందడం జరిగింది. వాళ్ళలో 5 మందిని రెఫరల్ చేయడం జరిగింది. అదేవిధంగా కంటి డాక్టర్ దగ్గర 67 మంది సేవలు పొందడం జరిగింది. వాళ్ళలో క్యాట్రాక్ట్ ఉండడం వల్ల వాళ్ళకి సర్జరీ అవసరం అవుతుంది కాబట్టి 19 మందిని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో నేత్ర విభాగానికి రెఫరల్ చేయడం జరిగింది. సో మొత్తంగా 64 మందిని రెఫరల్ చేయడం జరిగింది.
అదేవిధంగా ఈ ప్రోగ్రాంలో మన గైనకాలజిస్ట్ వాళ్ళు ప్యాప్స్మియర్లు కూడా చేయడం జరిగింది. ఇంకా మొత్తంగా 125 మందికి ఎన్సిటి సేవలు అంటే అసాంక్రామిక డిసీజ్ వ్యాధులైన బీపీ షుగర్ పరీక్షలు వాళ్ళకి చేయడం జరిగింది. దాంట్లో 16 మందికి షుగర్, 12 మందికి బీపీ ఉన్నట్టు గుర్తించడం జరిగింది. అదేవిధంగా ఈ 431 మందిలో మొత్తం 371 పరీక్షలు, ఇవన్నీ కూడా ఉచితంగానే చేస్తాము. వీళ్ళందరికీ కూడా పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఎక్స్రే సౌకర్యం కూడా ఈ క్యాంప్లో మనం ఏర్పాటు చేసినాం. అవసరమైన వారికి వాళ్ళలో 11 మందికి ఎక్స్రే తీయడం జరిగింది. సో ఈ టెస్ట్లు ఇవన్నీ కూడా మొత్తంగా మనము ఈ స్పెషలిస్ట్ సేవలు ప్రజలకి అందాలి, వాళ్ళ ఆరోగ్యం మెరుగుపడాలనే ఉద్దేశంతో మనం గవర్నమెంట్ ఈ ప్రోగ్రామ్ అనేది అందించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మనకి ఆడపిల్లల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అంటే సర్వైకల్ క్యాన్సర్ రాకుండా మనకి మన భారత ప్రభుత్వం అనేది HPV వ్యాక్సిన్, హ్యూమన్ పాపిలోమా వైరస్ వ్యాక్సిన్ అనేది లాంచ్ చేశారు. అంటే మనకి సర్వైకల్ క్యాన్సర్లో చాలా మటుకు అంటే 98% వరకు కూడా ఈ పాపిలోమా వైరస్ వల్ల ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ వ్యాక్సిన్ అనేది ఆ ఇన్ఫెక్షన్ని 99% దాకా అడ్డుకుంటుంది అన్నమాట. సో ఈ విధంగా చూస్తే ఈ వ్యాక్సినేషన్ వేసుకున్న వాళ్ళలో 95% వరకు కూడా ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అనేది రాకుండా నివారిస్తుంది. సో ఒక క్యాన్సర్ని ప్రివెంట్ చేసే వ్యాక్సిన్ ఇది ఒకటే. సో ఇది అట్లాంటివి మనకు గవర్నమెంట్ అనేది ఉచితంగా ప్రవేశపెట్టింది. ఇది మనము 14 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల నిందని బాలికలకు మాత్రమే వ్యాక్సిన్ వేస్తున్నాము. మన జడ్చలలో ఇప్పటికే మనము 203 ఆడపిల్లలకి ఆల్రెడీ వ్యాక్సిన్ అయిపోయింది. వ్యాక్సినేషన్ కార్యక్రమం ఇంకా కొనసాగుతుంది, ఇది కంటిన్యూగా జరుగుతుంది. మన ఏరియా హాస్పిటల్ జడ్చలలో రోజు కూడా జరుగుతుంది. కాబట్టి అర్హులైన బాలికలందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు మన ఏరియా హాస్పిటల్కి వచ్చేసి HPV వ్యాక్సిన్ తీసుకోవాలని కోరుతున్నాం. అలాగే ఇప్పుడున్న ఇంత ముందుకు కరోనా టైంలో వ్యాక్సిన్ వేసుకోవడానికి ఎక్కడో చెరుకల పొలాలలో ఉన్న వాళ్ళని మరీ పట్టుకొచ్చి వ్యాక్సిన్ వేసి వాళ్ళను రక్షించడం జరిగింది, అంటే వాళ్ళకు ఆరోగ్యం పట్ల మెరుగుపరచడం జరిగింది. మరి అలాగే ఇప్పుడు ఈ బాలికలకు సంబంధించిన వ్యాక్సిన్ అది ఆ వ్యాక్సిన్ ఎలా కంప్లీట్, ఇది ఎట్లా విజయవంతం చేయాలని అంటే మేము ఆల్రెడీ మాకు వ్యాక్సిన్ లాంచ్ చేస్తున్నాం అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పుడే మేము ఇంటింటి సర్వే చేశారండి. మా ఆశా వాళ్ళు ఇంటింటి సర్వే చేసి ఆ ఇంట్లో అర్హులైన బాలికల వివరాలు తీసుకున్నాం. వాళ్ళ లిస్ట్ ఉంది మా దగ్గర. ఆ లిస్ట్ ప్రకారం వాళ్ళకి మేము ఫోన్ చేసి పిలిపించుకొని వ్యాక్సిన్ వేయడం జరిగింది. సో మనకి మహబూబ్ నగర్లో ఉమెన్స్ డే రోజు ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయింది. మహబూబ్ నగర్లో కేవలం 2 వ్యాక్సినేషన్ సెంటర్స్ ఉన్నాయి. ఒకటి మహబూబ్ నగర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, ఒకటి మన ఏరియా హాస్పిటల్. సో ఈ మార్చి 8 నుంచి మన జడ్చలలో ఎవరైతే టార్గెట్ వాళ్ళు ఉన్నారో 90% వాళ్ళు కంప్లీట్ అయిపోయిండ్రు. మా దగ్గర ఆల్రెడీ లైన్ లిస్ట్లో ఉన్న వాళ్ళు ఎవరైతే రాలేదో, కొంతమంది వేరే స్టేట్ వేరే ఊళ్ళలో ఉన్నారు, కొంతమంది ఎగ్జామ్స్ అని కూడా కొంతమంది పిల్లలు రాలేదు. సో వాళ్ళ లైన్ లిస్ట్ అనేది మా దగ్గర ఉంది, పేర్లు ఉన్నాయి. మా ఏఎన్ఎంస్ అనేది ఎవరెవరైతే రాలేదో వాళ్ళకి ఐడియా ఉంది, వాళ్ళకి ఫోన్ చేయించి పిలిపించుకొని కూడా వ్యాక్సినేషన్ కంప్లీట్ చేస్తారు. మనం అదే కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల కొంతమందికి ఇలా జరిగింది అలా జరిగింది, సమస్యలు చాలా వరకు లేవనెత్తిన సంఘటనలు మనకి జరిగింది. ప్రజల లోపల అపోహలు చాలా వరకు చూసినాం. మరి ఈ వ్యాక్సిన్ కొంతమంది అవాయిడ్ చేయడం వల్ల వాళ్ళకి ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు? ఇప్పటికీ ఇంకా ఇంతమంది వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుంది, ఇంకా ఇంతమంది తీసుకుంటారు. మన జడ్చల మున్సిపాలిటీ వరకు 233 అండి టార్గెట్. దాంట్లో 203 అయిపోయినాయి. 30 మంది మాత్రం ఎగ్జామ్స్ అని 100 మంది కాలేదని తీసుకోలేదు. ఆ 30 మందిని కూడా మేము కవర్ చేస్తాము. అయితే ఈ HPV వ్యాక్సినేషన్కి పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవండి. ఇప్పుడు మనం చిన్నపిల్లలకి వ్యాక్సిన్స్ వేస్తాం కదా, పుట్టినప్పటి నుంచే నెలన్నర వ్యాక్సిన్, 9 నెలల వ్యాక్సిన్, సేమ్ ఆ వ్యాక్సిన్స్ ఎలా ఉంటాయో ఇవి కూడా అలాగే ఉంటాయి. వస్తే కొంచెం ఇంజెక్షన్ ఇచ్చిన దగ్గర చిన్నగా నొప్పి ఉంటుంది, లేదంటే జ్వరం ఉంటుంది. కానీ భయపడాల్సిన వ్యాక్సిన్ అయితే కాదు. ఈ వ్యాక్సిన్ మనకు ఇప్పుడు ఇంట్రడ్యూస్ అయింది, కానీ 2008 నుంచే ప్రపంచవ్యాప్తంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా 40 పైనే ఆడవాళ్ళు తీసుకున్నారు. వాళ్ళల్లో ఒక స్టడీ కూడా చేశారు. ఈ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళల్లో ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వచ్చే ఛాన్స్ తగ్గిందా లేదా అని చూస్తే కూడా 80% తగ్గినట్టు తెలిసింది. కాబట్టి మనకు ఇప్పుడు స్టార్ట్ అయింది, కానీ ఆల్రెడీ వేరే స్టేట్స్లో వేరే రాష్ట్రాలలో ఇదే కంపెనీ వ్యాక్సిన్ ఆల్రెడీ ఉంది. ప్రైవేట్లో ఎప్పటి నుంచో ఉంది. ప్రైవేట్లో అవగాహన ఉన్న వాళ్ళు కూడా వేయించుకుంటున్నారు. అదే కంపెనీ వ్యాక్సిన్ కూడా మనకి గవర్నమెంట్లో ప్రవేశించబడింది. ఇప్పుడు ఇది ఒక్క వ్యాక్సిన్ కాస్ట్, ఒక్క డోస్ కాస్ట్ మనకి బయట 4000 దాకా ఉంటుంది. అట్లాంటిది మన గవర్నమెంట్ సప్లై చేస్తుంది. కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ అనే దాని గురించి అసలు భయపడాల్సిన అవసరం లేదు.
మీరు ఇంతకుముందు ఇప్పుడు 14 years వచ్చిందంటే 10 years వరకు గవర్నమెంట్ వ్యాక్సిన్స్ వేసుకుని ఉంటారు. సేమ్ అట్లాంటి వ్యాక్సినే ఈ వ్యాక్సిన్. కాబట్టి దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. రేపు పొద్దున పిల్లల్లో ఏదైనా ఇన్ఫెక్షన్ కారణంగా, ఈ హెచ్పివి ఇన్ఫెక్షన్ కారణంగా కూడా ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్ ఉంటే పెళ్ళైనాక పిల్లలు ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సో ఈ వ్యాక్సిన్ ఆ ఇన్ఫెక్షన్ కూడా సమర్థవంతంగా నివారించి వాళ్ళలో పిల్లలు కలిగే ఛాన్స్ కూడా పెరుగుతుంది. కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ గురించి అసలు భయపడాల్సిన అవసరం లేదండి. చిన్నప్పటి నుంచి తీసుకున్న వ్యాక్సిన్స్ లానే ఈ వ్యాక్సిన్ 14 ఏళ్ళు వచ్చినప్పుడు వేస్తాం, అంతేగాని దీనికి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి లేవు. ఇప్పుడు మేము ఆల్రెడీ 203 ఆల్రెడీ వ్యాక్సిన్ వేసినాం, కానీ మాకు ఇప్పటి వరకు కూడా మేము మానిటరింగ్ చేస్తామండి. వ్యాక్సిన్ ఇచ్చినాక కూడా ఈవినింగ్ పిల్లలు ఎలా ఉన్నారు అనేది మాకు ఒక మానిటరింగ్ నెట్వర్క్ ఉంటుంది. సో మాకు ఇప్పటి వరకు కూడా ఇట్లా ఈ పలానా పాపకి ఇట్లా అయ్యింది అనేది కూడా మాకు అసలు రాలేదు. సో ఆల్రెడీ మన జడ్చలలో 200 మంది సక్సెస్ఫుల్గా వేసుకున్నారు. కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ కోసం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే క్యాన్సర్ అనేది ఒక భయంకరమైన వ్యాధి. ఆ మాట ఏంటనే సగం మనోధైర్యం పోతుంది. అట్లాంటిది ఒక వ్యాక్సిన్ సమర్థవంతంగా ఎదుర్కొంటుందంటే మనం ఆడపిల్లలకి ఆ వ్యాక్సిన్ ఇచ్చి వాళ్ళ ఫ్యూచర్ అనేది సెక్యూర్ చేయాలి. చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్కి భయపడే వెనకకి మాత్రం వెళ్ళదు. కాబట్టి జడ్చల్ల అందరితోటి ఒకటే ప్రార్థన, 14 ఏళ్ళు కంప్లీట్ అయిన ఆడపిల్లల్ని దయచేసి మన ఏరియా హాస్పిటల్ జడ్చల్లోకి వచ్చి హెచ్పివి వ్యాక్సిన్ తీసుకోవచ్చు. తిమ్మాజిపేటలో ఒక వ్యక్తి నుంచి 20,000 లంచం తీసుకుంటూ ఎస్ఐ పట్టుబడిన సంఘటనను నాగర్ కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. తిమ్మాజిపేటలో ఓ వ్యక్తి నుంచి 20,000 లంచం తీసుకుంటూ ఎస్ఐ పట్టుబడిన సంఘటన నాగర్ కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. ఒక కేసుకు సంబంధించి ఈ నెల 7న ఒక వ్యక్తి వద్ద నుంచి 30,000 డిమాండ్ చేసి 20,000 లంచం తీసుకున్న నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట ఎస్ఐ హరిప్రసాద్ రెడ్డిని సోమవారం మహబూబ్ నగర్ ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ ఆధ్వర్యంలో అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం ఇసుక కొడుతున్న ఓ వ్యక్తికి సంబంధించిన ట్రాక్టర్ జేసీబీని పట్టుకుని ఈ నెల 5వ తేదీన ఎస్ఐ హరిప్రసాద్ రెడ్డి కేసు నమోదు చేసి వివరాలను నాగర్ కర్నూలు జిల్లా మైనింగ్ అధికారులకు తెలిపారు. మైనింగ్ అధికారులు ఆ వాహనాలకు 60,000 ఫైన్ వేశారు. ఈ డబ్బులను ఈ నెల 7వ తేదీన చెల్లించి వాహనాల రిలీజ్ కోసం పత్రాలను తెచ్చి ఎస్ఐకిచ్చాడు. 30,000 ఇస్తేనే వాహనాలను విడుదల చేస్తాను అని ఎస్ఐ చెప్పాడు. మైనింగ్ ఫైన్ కట్టడంతో పాటు మళ్లీ 30,000 కట్టవలసి రావడంతో వాయిస్ రికార్డింగులు 20,000 రూపాయలు చెల్లించిన అంశాలతో ఆ వ్యక్తి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. అన్ని ఆధారాలతో ఏసీబీ అధికారులు సోమవారం పోలీస్ స్టేషన్కు చేరుకొని ఎస్ఐని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ బాలకృష్ణ వెల్లడించారు. ఉదండపూర్ నిర్వసితులకు మరో 150 కోట్లు R&R ప్యాకేజ్ కింద విడుదల చేసిన ప్రభుత్వం 400 కోట్లకు చేరిన R&R ప్యాకేజ్ నిధుల చెల్లింపు మొత్తం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్, బట్టి విక్రమార్కే ధన్యవాదాలు తెలిపిన జడ్చల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. ఉదండాపూర్ నిర్వాసితులకు మరో 150 కోట్లు R&R ప్యాకేజీ కింద విడుదల చేసిన ప్రభుత్వం 400 కోట్లకు చేరిన R&R ప్యాకేజీ నిధుల చెల్లింపు మొత్తం సీఎం రేవంత్, మంత్రులు ఉత్తమ్, బట్టికి ధన్యవాదాలు తెలిపిన అనిరుద్ రెడ్డి. మిగిలిన మొత్తాన్ని ఏప్రిల్లో తీసుకురావడానికి కృషి చేస్తానన్న ఎమ్మెల్యే జడ్చర్ల ఉదండాపూర్ ప్రాజెక్టు నిర్వాసితులకు R&R ప్యాకేజ్ కింద ప్రభుత్వం మరో 150 కోట్లను విడుదల చేసిందని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి వెల్లడించారు. దీంతో ఇప్పటి వరకు ఉదండాపూర్ నిర్వాసితులకు ప్రభుత్వం R&R ప్యాకేజీ కింద విడుదల చేసిన మొత్తం 400 కోట్లకు చేరిందని తెలిపారు. ఉదండాపూర్ నిర్వాసితులకు చెల్లించాల్సిన మిగిలిన బకాయి మొత్తాన్ని ఏప్రిల్ నెలలో ప్రభుత్వం నుంచి తీసుకురావడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. హైదరాబాద్లోని జలసౌదలో ఈ నెల 8న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై జరిగిన అధికారిక సమీక్ష సమావేశంలో ఉదండాపూర్ నిర్వాసితులకు చెల్లించాల్సిన బకాయిల విషయం గురించి చర్చించిన విషయాన్ని సోమవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో అనిరుద్ రెడ్డి గుర్తు చేశారు. R&R ప్యాకేజీలో భాగంగా ఉదండాపూర్ నిర్వాసితులకు ఇచ్చే పరిహారాన్ని 18 లక్షలకు పెంచడం, ఈ కారణంగా నిర్వాసితులకు అదనంగా 146 కోట్ల రూపాయల మొత్తాన్ని చెల్లించడానికి ప్రభుత్వం గతంలోనే అంగీకరించిందని పెంచిన ఈ పరిహారంతో కలిసి ప్రస్తుతం ఉదండాపూర్ నిర్వాసితులకు ఇంకా 338 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉందని చెప్పారు. ఈ మొత్తాన్ని 2 నెలల్లో నిర్వాసితులకు అందజేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ కూడా ఇచ్చారని తెలిపారు. 2 నెలల్లోపుగా ఉదండాపూర్ నిర్వాసితులకు చెల్లించాల్సిన బకాయిలను చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగానే మార్చి నెలలో విడుదల చేయాల్సిన 150 కోట్లను ప్రస్తుతం విడుదల చేసిందని వెల్లడించారు. నిర్వాసితులకు చెల్లించాల్సిన మిగిలిన బకాయి మొత్తాన్ని కూడా ఏప్రిల్ నెలలో తీసుకురావడానికి తన వంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఇచ్చిన మాట ప్రకారంగా ప్రస్తుతం ఉదండాపూర్ నిర్వాసితులకు R&R ప్యాకేజీ కింద 150 కోట్ల విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి బట్టి విక్రమార్కులకు అనిరుద్ రెడ్డి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఉదండాపూర్ నిర్వాసితులకు R&R ప్యాకేజీ కింద ₹1 కూడా చెల్లించకుండా నిర్వాసితులను రోడ్లపాలు చేశారని విమర్శించారు. రాష్ట్రంలో తమ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన ఏడాది కాలంలోనే ఇప్పటి వరకు 250 కోట్లను విడుదల చేశారని, ప్రస్తుతం విడుదల చేసిన 150 కోట్లతో కలిపి ఈ మొత్తం ఇప్పుడు 400 కోట్లకు చేరిందని అనిరుద్ రెడ్డి వివరించారు. ఉదండాపూర్ నిర్వాసితులలో మరింత ఎక్కువ పరిహారాన్ని కోరుతూ కొంతమంది కోర్టుకు వెళ్లడం జరిగిందని, వారితో కూడా మాట్లాడి వారికి రావాల్సిన పరిహారాన్ని కూడా అందరితో పాటు ఇవ్వడానికి చర్యలు తీసుకోవాలని ఇదివరకే మంత్రి ఉత్తమ్ని కోరామని తెలిపారు. ఉదండాపూర్ నిర్వాసితులకు రావాల్సిన బకాయిలను పూర్తిగా ఇప్పించడంతో పాటుగా గతంలో మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్వాసితులకు వారికి కేటాయించిన ప్లాట్లను రిజిస్టర్ చేసి ఇవ్వడం జరిగిందని, అదేవిధంగా ఉదండాపూర్ నిర్వాసితులకు ఇస్తున్న ప్లాట్లను కూడా రిజిస్టర్ చేసి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరామని చెప్పారు. ఈ విషయం గురించి ఇదివరకు కూడా మాట్లాడానని అనిరుద్ రెడ్డి పేదజల సౌదలో ఉదండాపూర్ ప్రాజెక్టుపై జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి మాట్లాడారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.